హలో ఎంసీఎస్రావు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసిన 22A దాంట్లో నిషేధిత భూములు ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎవరు చేశారు, ఈ పాపం ఎవరిది అనే దాని మీద మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కార్మిక నాయకుడు, సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే బిఎన్ రెడ్డి గారు. సో దీని మీద మంచి అవగాహన ఉంది, ఎందుకంటే అణువు మీకు హైదరాబాద్ గురించి తెలుసు కాబట్టి. ఈ 22A నిషేధం భూములు, ఈవెన్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ కావట్లా. ఈ పాపం ఎవరిది? దీని గురించి మాట్లాడాలంటన్నా, హైదరాబాద్లో ఒకసారి బ్యాక్ పోతే 1948లో స్వాతంత్రం ఎప్పుడైతే విలీనమైందో హైదరాబాద్ స్టేట్, బూరుగుల రామకృష్ణారావు గారు సీఎం ఉన్నప్పుడు జాగీర్దార్స్ అని ఉండేది. జాగీర్దార్, ఇప్పుడు బండ్లగూడ జాగీర్దార్ అని ఇప్పుడు కూడా పేర్లు ఉంటాయి. దాన్ని అబాలిషన్ చేసిన తర్వాత కొన్ని చట్టాలు వచ్చినాయి. తర్వాత కాసరా పహానీలు అని చెప్పి, తర్వాత 71 ఏదైతే ఉన్నదో 71 నుంచి 89 వరకు ఉన్నది. తర్వాత 1B రిజిస్టర్ అని ఒకటి వచ్చింది, కాసరా పహానీలు. తర్వాత వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు 2017లో ఈ పాత రికార్డులు బాగాలేవు, కొత్త రికార్డు రావాలి, అంతా సర్వే చేసి మ్యాపింగ్ చేసి అన్ని చేయాలి, మేమే పైసలు పెట్టి మ్యాపింగ్ చేస్తామని చెప్పి పెద్ద బిల్డప్లు ఇచ్చారు. అప్పటి వరకు 1B మీద ఆధారపడి ఉండేది మొత్తం. 1B రిజిస్టరే ఉండేది. తర్వాత ROR ఉంది 71 నుంచి, అంతా 1948 నుంచి ROR ఉంది, రైట్ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పి ఉన్నది. అందులో ఎవరిది ఎంత ఏం సంగతి అంతా రాసి ఉంటుంది. ROR చట్టం ఉంది. మొన్నటి వరకు కూడా 2017 వరకు కూడా ROR చట్టం ఉంది, 20 వరకు కూడా ROR చట్టం ఉంది. అయితే 17లో ఏదైతే ధరణి తీసుకొద్దామని తీసుకొచ్చి ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లను కూడా 2 నెలలు చేయాలని టైం బార్డు పెట్టిన వల్ల అక్కడున్న తహసీల్దారు ఒక రిపోర్ట్ తయారు చేసిండు, ఆర్డీఓ ఒక తయారు చేసిండు, జాయింట్ కలెక్టర్ ఒకటి తయారు చేసిండు. ఆ విధంగా కలెక్టర్ దగ్గర పెట్టి మొత్తం మెస్ అయిపోయి ధరణిలా చట్టం తీసుకొచ్చింది. కానీ దాంట్లో పెట్టిన తర్వాత ఏ విధంగా మనం దాన్ని రిమాడిఫై చేయొచ్చు. ఒకవేళ దాంట్లో నా పేరు వచ్చింది, పేరు తప్పు పడ్డది, లేకుంటే సర్వే నెంబర్ తప్పు పడ్డది, దాన్ని మార్చాలంటే కలెక్టర్ దగ్గర పోవాలి. తర్వాత ఇంకేది కూడా చేయాలన్నా కూడా కోర్టు పోవాల్సిన పరిస్థితి పెట్టడం తప్ప. 2017 ఇంకోటి ఏంటంటే ఈ ధరణిలా 2017 ఏం చేశారంటే, గతంలో ఏముండేదంటే ఈ రిజిస్ట్రేషన్స్ లేనప్పుడు, నిజాం ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎవరు దున్నితే వాందే భూమి అనేది ఉండేది తెలంగాణలో. జాగీర్దారులు, జమీందారులు ఉండేది. తర్వాత భూమి శిస్తు కడితే ఓందు కడితే వానికి అని చెప్పి రావడం జరిగింది. తర్వాత పత్రాలు, ఏదైతే రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండాలి. తర్వాత వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉండాలి. ఈ 3 ఉంటేనే ఏం చేసిండు కేసీఆర్ గారు 2017లో ఈ 3 ఉన్నోళ్ళనే తీసుకుపోయి ధరణిలో ఎక్కించిండు. మా దగ్గర ఏమైపోయిందంటే చాలా అనేక రకమైన భూములు ఉన్నాయి. ఇక్కడ పైగా భూములు ఉన్నాయి, తర్వాత ULC భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ ఉన్నాయి, అనేక రకాల ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా B కింద 22BCE అని అన్ని చట్టాల కింద పెట్టినారు. ఈ అన్ని చేసిన తర్వాత ఈ 3 ఉంటేనే ధరణిలో ఎక్కించారు. నీకు రిసీట్ ఉండాలి, పేపర్లు ఉండాలి, RORలు ఉండాలి. కొంతమందికి దాని ప్రకారం 2017 దాకా ROR ఉంది, 1B ఉంది. యాస్టీస్గా అవి ధరణి పోర్టల్లో లాగిన్ కావటమే కదా. అదే కదా. ఇప్పుడు కొంతమంది అసైన్మెంట్ ల్యాండ్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి, దున్నుకొని ఉంటాడు. కొంతమంది భూదాన్ భూములు ఉన్నాయి, వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయి, కాకపోతే పేపర్లు లేవు. RORలో లేదు, పాస్బుక్ ఉంది కానీ RORలో లేదు. సో ఆ 3 ఉన్నాయి, ధరణిలో ఎక్కించిండు. అట్లా 2017లో 2020లో వచ్చిన ధరణిలో వచ్చినప్పుడు దాదాపు 20 లక్షల రైతులు అనుకోండి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 20 లక్షల మందికి రిజిస్టర్లు ఎక్కలే, ధరణిలో ఎక్కలే. తెలంగాణ ఉండే ఆ 3 ఉన్నోళ్ళకే ఎక్కినాయి. కొంతమంది సాదా బైనా మీద చేసుకుంటారు. గతంలో ఏ విధంగా ఉండేది, ఏదైనా ఉంటే సాదా బైనం రాసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోపోయేది. వాళ్ళన్నీ కూడా అది ప్రొబిటరీ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి, ఎక్కలే. కాబట్టి ఇప్పుడు భూ ఆధారిత, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, భూభారతి తీసుకొచ్చింది. భూభారతి ఎందుకు వచ్చింది, ఆ రోజులో ఏంది ఈ రోజు ఎందుకు ఎక్కువైందని చెప్పడంలో భూభారతిలో ఏం చేసిరంటే 5టికి దానికి సొల్యూషన్ పెట్టిండు.
ఏదైతే ధరణిలో ఏదైతే ప్రొవిజన్స్ లేవో అప్పుడు 2017లో ఏమన్నారు, ధరణిలో సాదా బైనామాలు కూడా తీసుకొస్తే 2014 కటాఫ్ పెట్టి 2014 వరకు ఎవరైతే సాదా బైనామాలు ఉంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. కానీ చేస్తాను పోతే కోర్టుకు పోతే దీనికి చట్టంలో ప్రొవిజన్ లేదని చెప్పి అన్ని పెండింగ్లో పెట్టిండ్రు. తర్వాత చాలా ఆ విధంగా అయిన తర్వాత భూభారతిలో ఏం చేసిరంటే మీకు ఆర్డీఓ లెవెల్లో పవర్స్ ఇచ్చిండ్రు. సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 షెడ్యూల్ జే కింద అనేకమైనటువంటి ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. 4 నుంచి 15 వరకు వచ్చినాయి. గతంలో ధరణిలో నేను భూమి కొన్నా, ఎవడో కొన్నాడు, ఎవడో రిజిస్ట్రేషన్ చేసి మ్యూటేషన్ అయింది. ధరణిలో మళ్ళీ దాన్ని పోవాలంటే తహసీల్దార్ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర ప్రొవిజన్ లేకుండే ధరణిలో. భూభారతిలో ఇప్పుడు ఏం చేసిండో ప్రొవిజన్ పెట్టిండు. అప్పుడు ఎవరి దగ్గర ఎప్పుడు ధరణి పోర్టల్ లేదు, కోర్టుకే పోవాలి. మ్యూటేషన్ అయిందంటే ఇక వీళ్ళ దగ్గర లేదు. ఇక కోర్టుకు పోతే తేలేదన్నాడు, వచ్చేదన్నాడు, పోయేదన్నాడు. భూభారతిలో అలాంటివి. రెండోది తెలంగాణలో ఏంటంటే నేను ఒక సర్వే నెంబర్ 15 ఉన్నది, ఒక 20 ఎకరాలు ఉంటుంది. దాంట్లో నేను 5 ఎకరాలు అమ్మినా, అది ఉంది నువ్వు దున్నుకోపో అని చెప్తాం, రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ వాడు ఉన్నది వేరే సర్వే నెంబరు, కొన్నది ఒక దగ్గర, ఉన్నది ఒక దగ్గర. ఇది మెయిన్గా ప్రతి ఊర్లో 300 మంది రైతులున్నా పట్టేదారులున్నా అందులో 200 మందికి కబ్జా ఒక దగ్గర ఉంటుంది, సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది. సబ్ డివిజన్ చేయలేదేమో, సబ్ డివిజన్ చేయలేదు. భూభారతిలో ఏం చేసిరంటే తహసీల్దార్కు పవర్స్ ఇచ్చిండు. ఇప్పుడు నేనున్నాండి, ఇప్పుడు నేను నా సర్వే నెంబర్ వేరు, నేను కొన్నది ఒక దగ్గర ఉన్నా, నేను 20 ఏళ్ళ నుంచి ఈయన దున్నుకొని ఉంటున్నా, అన్ని పేపర్లు ఉన్నాయి, అనుభవంలో ఉంది, సర్వే అనుభవంలో ఉంది, అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కూడా ఉంది. కాకపోతే నా సర్వే నెంబర్ వేరే దగ్గర ఉంది, నేను ఉన్నది వేరే దగ్గర. ఇవి ప్రతి ఊర్లో ఉన్నాయి. ఎందుకు వచ్చింది దానికి డిఫరెన్స్? ఎందుకు వచ్చింది? ధరణి పోర్టల్లో లాగిన్ అప్పుడేనా? ఇక అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఊర్లో అయితే జగిరిదారులు, జామదారులు, పటేళ్ళు, పట్టువారులు ఉండే కదా, దొరలు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉందంటే అక్కడ దున్నుకోపో అన్నారు. అది ఏడున్నాడో తెలియదు, సబ్సెక్షన్ ఏ లేదు. నేను ఉన్నది ఒక దగ్గర, వాడి దగ్గర. ఇప్పుడు నాకు 10 సర్వే నెంబర్లలో 100 ఎకరాలు ఉన్నది. నేను అమ్మింది ఒక దగ్గర, వాడు ఉన్నది ఒక దగ్గర. అట్లా ఉన్నారు ప్రతి ఊర్లో, అదే ప్రాబ్లం. భూభారతి వచ్చిన తర్వాత అందులో ఒక ప్రొవిజన్ పెట్టాను. ఇప్పుడు భూభారతిలో టెంపరీ టైటిల్ అని చెప్పి భూ ఆధార్ నెంబర్, మనకు ఆధార్ ఎట్లుంటుందో అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నా, ఈ కమతం నాది. ఏదైతే సర్వేయర్లు కొత్తగా ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు సర్వే చేయించుకొని మ్యాపింగ్ చేసుకొని, ధరణిలో మ్యాప్ లేదు, ఊర్లో ఎకరాలు ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది. గతంలో పాస్బుక్ ఉండేది, టైటిల్ బుక్ ఉండేది, అందులో మీకు డయాగ్రామ్ ఉండేది, నీది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు కొత్తగా భూభారతిలో ఒక ప్రొవిజన్ పెట్టిండు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నీ సర్వే నెంబర్ వేరే ఉన్నా నువ్వు ఉన్న దగ్గరనే తీసుకొని టెంపరీగా చేస్తారు. నువ్వు తహసీల్దార్ దీనికి సర్వే నెంబర్ అలాట్ చేస్తున్నారా? ఆధార్ నెంబర్, భూ ఆధార్ నెంబర్ అదే. ఇప్పుడు జరిగిందా లేదంటే అవన్నీ అప్లోడ్ చేయమని చెప్పారు. ఇవన్నీ భూ ఆధార్ల చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ అప్లోడ్ చేయమంటే ఈ టైం బాండ్ పెట్టే వరకు కింద ఉన్న తహసీల్దారు ఒక రికార్డు ఉంటుంది 6 తర్వాత ఆర్డీఓ దగ్గర ఒక రికార్డు ఉంటుంది ప్రొబిటెడ్ లిస్టు, తర్వాత కలెక్టర్ దగ్గర ఒకటి. ఈ 4-5 రకాల ఎవరిది కరెక్ట్గా కోల్డేషన్ లేదు తెలంగాణలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న చట్టం తీసుకొచ్చిండు, 17 పేజీల జీవో తీసుకొచ్చిండు. ఆయన తీసుకొచ్చి ఆర్డీఓ లెవెల్లో పెట్టిండు. ఆ విధంగానే మన దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన దగ్గర కుక్కడపల్లి టిపికల్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం భూభారతిలో మ్యాపింగ్ చేస్తారు కదా, చేస్తారు. మ్యాపింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ దానికి ఆ మ్యాపింగ్ భూ ఆధార్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఇచ్చేసి అది జరుగుతుంది. కాకపోతే ఆర్డీఓ, ఎంఆర్ఓ లేదా కలెక్టర్ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్న రికార్డులు ఎందుకు? ఆ రికార్డు తోటి పనే ఉంది, ఆల్రెడీ రీసర్వే చేస్తున్నారు, మ్యాపింగ్ చేస్తున్నారు, దానికి అలర్ట్ చేస్తున్నారు. అందుకే ఊర్లలో తక్కువ ఉన్నది. ఇప్పుడు ఏమైపోయిందంటే సిటీలో ఏమైపోయిందంటే పార్ట్ ఆఫ్ ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ వచ్చిండే, సీలింగ్ వచ్చినప్పుడు నాకు 100 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు పోతే 50 ఎకరాలు ఉంటుంది కదా, ఆ 50 ఎకరాలను కూడా తీసుకొచ్చి మొన్న ఆదరాబాదాలు తీసుకొచ్చి అందులో పడేసింది. జాగిరిదార్ అంటే మొత్తం ప్రభుత్వం భూమని, వక్ బోర్డు ఉంటే అంతా వక్ బోర్డు అని చెప్పి అన్నీ కూడా 5 రకాల భూములు, భూదాన్ భూములు, తర్వాత అసైన్మెంట్ ల్యాండ్లు, తర్వాత మన వక్ బోర్డు భూములు, దేవాదాయ భూములు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చినాయి. అసైన్మెంట్ ల్యాండ్లో 6-7 రకాలు ఉంటాయి. ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇస్తారు, సైనికులకు ఇస్తారు, తర్వాత కుల వృత్తులకు చేసిన వాళ్ళకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమవుతుందంటే 1954 వరకు ఉన్నాయి అన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళందరినీ కూడా పట్టాలు ఇచ్చేసారు. తెలంగాణ 1958 వరకు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చేసారు. అవి కూడా తీసుకుపోయి ఈ భూ ఆధార వచ్చిన తర్వాత 22 ఏళ్ళ కలిపేసారు. ఎందుకు?
ఎవరు కింద చెప్తే చేశారు అది? అదే కదా ఆర్ఓఆర్ అనేది ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఇది 17 ఏదైతే 17 పేజీల జీవో తీసుకొచ్చింది కదా, అందులో ఆర్డీఓని చేసిండ్రు. తర్వాత ఐజీ ఎస్ఆర్ ఉంటారు, ఏది రిజిస్ట్రేషన్ ఆఫీసర్, మొత్తం కూడా ప్రొబిటరీ లిస్ట్ కూడా ఐజీ ఎస్ఆర్ దగ్గర పెట్టారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకటే రికార్డు ఉండాలి. తహసీల్దార్ దగ్గర ఒకటి ఉంటుంది, ఆర్డీఓ దగ్గర ఒకటి ఉంటుంది, కలెక్టర్ దగ్గర ఒకటి. ఈ డిస్టర్బెన్స్ ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఎవరు చెప్తే ఇవన్నీ తీసుకెళ్లి 22A కింద పెట్టారు. భూభారతి తీసుకొచ్చింది కదా, దాని ప్రకారంగా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ ఏదని తెలుస్తుంది కదా, మేము పెట్టుకునే బదులు వాళ్ళే చూసి ఇది ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ అని తీసేయచ్చు కదా, తీసేయలే. టైం లేదని హైకోర్టు మొన్న ప్రశ్నించింది కదా, పబ్లిక్ డొమైన్ లో మీరు ఎందుకు పెట్టడం లేదని. అదే కదా, ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టాలి. ఇప్పుడు ఒకరు ఉంది, ఇప్పుడు సిటీలో ఉంది, సబ్ రిజిస్టార్లో ఇది ఉన్నది అని చెప్పి పెట్టాలి. ఏదైనా ఉంటే అబ్జెక్షన్ ఉంటే అప్లికేషన్ తీసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు సోమాజి కూడా ఉన్నది, అక్కడ కూడా సర్ప్లేస్ ల్యాండ్ అని ఉండే, కొన్ని వాళ్ళు ఎగ్జెప్షన్ తీసుకున్నారు. కోర్టు నుంచి డిగ్రీ తీసుకొచ్చిన యుఎల్సీ ల్యాండ్స్ కూడా ఉంటాయి, అవి కూడా అందులో పడేసిండు. అదే ఈ డిస్టర్బెన్స్ కి కారణం కుట్ర ఏమన్నా ఉందా? కుట్ర అంటే ఇప్పుడు ఆఫీసర్లలో సమన్వయం లేకుండానే వచ్చిందనేది నా తెలిసినటువంటి విషయం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అసలు ఇంత పెద్ద ఇష్యూ చిన్నదైతే కాదు కదా, ప్రతి వాళ్ళకి ఇది నొప్పి. మీకు తెలియదు ఏముంది, ప్రభుత్వాలు మారిన ఆఫీసర్లు వాళ్ళే, విన్నారా? ప్రతి ఒక్కరు వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ఏదంటే ఉండొచ్చు, కానీ పైనుంచి కింది వరకు అదే విధంగా జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ కూడా మొత్తం అందులోనే పడిపోయింది. ఎమ్మెల్యే కాలనీ కూడా అవును, మొన్న ఏదో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారిదను పొంగులేటిది కూడా దాంట్లోనే ఉందని చెప్పి హరీష్ రావు గారు చెప్పినట్టున్నారు. ఆయనది కాదు, కిరణ్ కుమార్ రెడ్డిది కూడా అందులోనే పడ్డది, మాజీ ముఖ్యమంత్రిది. బంజారాజ్ ఎమ్మెల్యే కాలనీ మొత్తం అందులోనే ఉంది. గవర్నమెంట్ అలాట్ చేసింది కదా. ఇప్పుడు అపోలో ఉంది, గవర్నమెంట్ లైనే కదా ఒకప్పుడు. అవన్నీ కూడా తీసుకుపోయి అందులో పడేసారు. కంప్యూటర్ మిస్టేకా, వీళ్ళ దగ్గర ఉన్న ఆర్ఓఆర్ చూసుకోవాలి కదా. రెండోది ఏంటంటే, ఇప్పుడు నాకు పట్టా ఉంది, పేపర్లు ఉన్నాయి, అది చూసుకొని అందులోకెళ్ళి ప్రొబిటరీ లిస్ట్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం ఉంది కదా. అది చేస్తలేరు. ధరణిలో ఆ ప్రొవిజన్ లేదు. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత ఆ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర పట్టా ఉంది, పేపర్లు ఉన్నాయి, పాస్బుక్ ఉంది, అందులో ఉన్నా కూడా తీసేయాలి. ఆ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు అది ఎవరు ఇస్తారు? తహసీల్దార్ ఉంది, ఆర్డీఓకి ఉంది. ఇచ్చారు. గవర్నమెంట్ భూములు అయితేనేమో కలెక్టర్. ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఏ విధంగా మీకు వచ్చిందంటే కలెక్టర్, మిగతా వాళ్ళైతే ఆర్డీఓ, ప్రైవేట్ తహసీల్దార్, ప్రైవేట్ ఆస్తులు అన్ని తహసీల్దార్ వరకే ఇచ్చేసారు. కాబట్టి కొంతమంది చేసిన తప్పుల వల్ల భూభారతి చట్టం గురించి, ప్రొసీజర్స్ గురించి ఇప్పుడు నా ల్యాండ్ ఉన్నది, ఇప్పుడు చౌటుప్పల్ ఉంది, లింగోయగూడ అనే గ్రామంలో ఉంది. ఆయన దాదాపు యాదవ్ అతను ఒక 30 ఏళ్ల కింద కొన్నాడు. అది ఆల్ ఆఫ్ సడన్ అది వక్ఫ్ బోర్డ్ భూమిలో పడ్డది. అది అంటే ట్రిబ్యునల్కి పోవాలి. వక్ఫ్ బోర్డులో వాడడానికి దానికి ఏమైనా పేపర్లు ఉన్నాయా? ఇప్పుడు భూభారతులు ఉన్నది, ఆడ పెట్టడానికి కూడా ప్రొసీజర్ ఉంది, తీయడానికి కూడా ప్రొసీజర్ ఉంది. ధరణిలో లేదు. ఓకే, భూభారతి ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కదా మీరు చెప్పినట్టు కొన్ని, ఆ కోర్టులో ఉన్నట్టుకి యాడ్ అయిపోయినాయి. ఆ యాడ్ అయిపోయి మళ్ళీ వీళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేటు పార్టీలు కొట్లాడుకునేది తప్ప ఏదైతే ప్రొవిటెడ్ లిస్ట్ 22A క్యాపిటల్లో ఉన్నాయో కోర్టు ద్వారా పోయినా అవుతుంది. ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో కూడా అయిపోతుంది. నీ దగ్గర నాకు కొంతమంది నన్ను అప్రోచ్ అవుతుంటారు, ఫోన్ చేస్తుంటారు. సరే, మా అపార్ట్మెంట్లో ఒక అతను ఉన్నాడు, మా నైబరు. అతను నా మధ్య ఈ జస్ట్ వారం క్రితం సెకండ్లో ఫ్లాట్ కొన్నారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారు. అంతకు ముందు రోజు వేరే అతను కొన్నాడు, అది రిజిస్ట్రేషన్ చేశారు. ఇతను ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి పోతే మీది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పి వెనక్కి పంపించారు. అదేంటది? అయితే భూభారతిలో అదే చెప్తున్నా కదా, భూభారతి చట్టం గురించి కూడా కొంతమంది ఆఫీసర్లకు అవగాహన లేకుండా పోయింది. భూభారతిలో ధరణిదే ఇంకా ఫాలో అవుతున్నారు వాళ్ళు. వీళ్ళు పోయి అది కోర్టులో ఉందని చెప్పారంట. కోర్టుకు సంబంధం లేదు. ఇప్పుడు కొత్తగా ప్రొవిజన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రాలో తీసుకొచ్చినట్టు ఆ విధంగా ప్రొసీజర్ తీసుకురావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చిందంటే ఏంటంటే, అసైన్మెంట్ ల్యాండ్ అని నువ్వు ఒకవేళ ప్రొబిటరీ లిస్ట్లో పెడితే దానికి ఆధారం కూడా చూపించాలి. ఇప్పుడు ప్రొసీజర్ ఉట్టిగానే పెట్టడానికి వీల్లేదు, ఎప్పుడో ఉన్నదని చెప్పి పెట్టడానికి లేదు. అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్ అంటే ఎండోమెంట్ ల్యాండ్ అని దానికి ఆధారం ఉండాలి. అంటే ఎందుకు పెట్టామని రీజన్ చెప్పాలి, రీజన్ ఉండాలి కంపల్సరీ. అంటే ఆఫీసర్ బౌండ్ చేశారు కంపల్సరీ. పెట్టాలన్నా తీయాలన్నా కూడా ప్రొసీజర్ ఉంది. ఆ చట్టం కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భూభారతి ఎంతవరకు అదే తప్పులు జరిగితే
ఇప్పుడు సర్వే నెంబరు నేను ఎప్పుడో కొన్నా, ఆ సర్వే నెంబర్లో కొనలేదు, ఈ సర్వే నెంబర్లు నాకు ఇచ్చారు, కొన్నది ఒక దగ్గర ఉన్నది ఒక దగ్గర, దాన్ని కూడా భూభారతిలో ఉన్నది. అట్లా ఊర్లలో ప్రతి ఊర్లో ఈ సర్వే నెంబర్ ఒకటి, పొజిషన్ ఒకటి, వాళ్ళకు ఆ కొట్లాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం దృష్టికి ఇదంతా వచ్చింది కదా, వచ్చింది, సీరియస్ గా ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని కూడా మీ దగ్గర సమాచారం ఉన్నట్టు నాకు 100% తెలుస్తుంది. ఒకటి సాయినగర్ ఉంది, మొత్తం అలానే పడ్డది. వాళ్ళు కొన్ని తప్పుల వల్ల జరిగిందని ఎవరికి ఏం అన్యాయం కాదు. అన్యాయం కాకపోవచ్చు. భూభారతి వచ్చిన తర్వాత ఆ చట్టం గురించి తెలిసిన తర్వాత ఈ ఆఫీసర్లు కూడా కొద్దిగా అవగాహన తీసుకొచ్చి దాని ప్రకారంగా వాళ్ళే తీసేయాలి. ఫ్రీడమ్ ఫైటర్ నాకు 10 ఎకరాలు ఇచ్చిండ్రు, నేనెందుకు పోవాలి, నీకు తెలియదు అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ అని, వాళ్ళే తీసేయాలి. అదే మీరు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు మీకు కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి, మొత్తం చిన్న వయసు నుంచి మీరు చూస్తున్నారు కదా పాలిటిక్స్, ఆఫీసర్స్ ఎలా ఉంటారో, ఆఫీసులోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు చిన్న సమస్య వస్తే మీరు అన్నట్టు భూభారతి ప్రకారం తీసేయచ్చు, అధికారం ఇచ్చారు ఎంఆర్ఓకి. ఎంఆర్ఓ దగ్గరికి పోతే వర్క్ చేస్తాడా? చెయ్యాలి, దానికి ప్రొసీజర్ చేస్తాడా? చేస్తారు. డబ్బులు లేకుండా చేయరు కదా. భూభారతిల చట్టం 6 ప్రకారంగా కూడా, సెక్షన్ 6 ప్రకారంగా కూడా ఉచిత న్యాయశాల ఇవ్వడానికి కూడా ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఊరక చెయ్యరు అనేది ఇది నగ్న సత్యం. ఇప్పుడు ఈ సమస్యను వాళ్ళు పరిష్కరించాలి, వాళ్ళైతే స్వచ్ఛందంగా పరిష్కరించే పరిస్థితి లేదు. ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి, ఆయన క్షమాపణ చెప్పారు కదా పబ్లిక్కి. అంటే మీరు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా, తప్పు మీ ప్రభుత్వం చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. అంటే రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఆయన కింద ఎవరు తప్పు చేసినా కూడా ఆయనదే బాధ్యత అవుతుంది కదా. దాంట్లో వాళ్ళు చేసిన దానికి ఆయన చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అందులో వచ్చినంత మాత్రం బెంబాయిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే అమ్ముకున్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని 6 చట్టంలో ఉండి పట్టా భూములు ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరనే హైదరాబాద్లో దాదాపు ఇప్పుడు 3288 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉంది. తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి 15,000 ఎకరాలు, 7,000 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయి. అందులో దాని పక్కనే ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవి కూడా అందులో పడేసిండు. ఇప్పుడు అదే కదా సమస్య. ఇవి కూడా అందులో సేమ్ సర్వే నెంబర్ కానీ అందులో పడేసిండు. వాళ్ళు చేసిన తప్పులకి ఈ విధంగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావడం జరిగింది. జాగీర్దారు అని కొన్ని జాగీర్దారు భూములు ఉంటాయి, అవి కూడా అందులోనే పడేసిండు, పట్టా భూములు అవి. అంటే ఇదంతా జరిగింది కదా, ఇది ఇలాంటిది ఎప్పుడు జరగలేదుగా. ఈ గూడుపుట ఎందుకు జరగలేదు? ధరణి వచ్చినప్పుడు 20 లక్షల రైతులకు కానీ పట్టేదారులకు కూడా రికార్డుకి ఎక్కలేదు. 20 లక్షల మంది అదే క్యారీ అవుతుంది. వాళ్ళంతా అట్లనే ఉన్నారు. కొన్ని ఇది చేసిరు, కొన్ని కోర్టుకు పోయి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ధరణిలో ప్రొవిజన్ లేదు, ఇప్పుడు భూభారతిలో ప్రొవిజన్ ఉంది కాబట్టి పేరు తప్పుపడ్డా నీకు సర్వే నెంబర్ వేరే ఉన్నా నువ్వు పొజిషన్ ఏడుంటేనే ఆడ నీకు భూ ఆధార్ నెంబర్ ఇస్తారు టెంపరీగా. ఇప్పుడు ఎవరైతే సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చారు కదా ప్రైవేట్ సర్వేయర్లకు, దాంతో నువ్వు యాజ్ ఇట్ ఈస్గా నా సర్వే నెంబర్ వేరే ఉంది, నేను పొజిషన్లో 20 ఏళ్ళ నుంచి ఈయనే ఉన్నా, తీసుకొని నక్ష ఇస్తే నీకు టెంపరీ ఆధార్ నెంబర్ ఇస్తారు, భూ ఆధార్ నెంబర్. తర్వాత తహసీల్దారు వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేసి పంచనామా చేసి నీకు పర్మనెంట్ ఆధార్ నెంబర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఉంది. అదైతే భూ ఆధార్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ తెలంగాణలో. ప్రతి ఊర్లో 300 మంది పట్టదారులు ఉంటే 250 మందికి పొజిషన్ ఒక దగ్గర, సర్వే నెంబర్ ఒక దగ్గర. అంటే 90% ఈరోజు ప్రాబ్లం తీరిపోతుంది ఏది భూభారత్ తోటి. అది పబ్లిక్ లో పోలే. పబ్లిక్ లో పోవడం అంటే పబ్లిక్ ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? చూసిన ఎస్పెషల్లీ హైదరాబాద్, మల్కాజ్గిరి ఇది ఉన్నది కదా, రంగారెడ్డి, హైదరాబాద్. ఎందుకంటే ఇండ్లు కదా, ఎవరైనా అమ్ముకోవాలంటే అది లిస్ట్ లో పడింది కాబట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరికైనా అవసరం అయితే లోన్ పెట్టుకోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ, లేదంటే గిఫ్ట్ డీడ్ అని పిల్లలకి ఇచ్చేదానికి కానీ 22A కింద ప్రొవిటెడ్ లిస్ట్ ఓన్ పెట్టిరు. ఈ 5 రకాల భూములకు పెట్టిండు. 5 రకాల భూములు ఒక్క దగ్గర మన తహసీల్దార్ దగ్గర 6 ఒక తిరుగు ఉంటుంది, ఆర్డీఓ దగ్గర ఒక తిరుగు ఉంటుంది, కలెక్టర్. ఇవన్నీ కూడా ఎవరు కస్టోడియన్ దీనికి? IGSRని పెట్టుకోవాలి. ఎవరైతే రిజిస్టార్ ఉంటుందో ఒకటే రిజిస్టార్ 6 ఉండాలి, ఒకటే ప్రొవిటెడ్ లిస్ట్ ఉండాలి. అంతే తప్ప ఈ రకరకాలు ఉండడం వల్ల ఒక దగ్గర పోతున్నాం లేదంటే ఒక దగ్గర పోతే ఉన్నాడంట. నేను రిజిస్ట్రేషన్ చేస్తారు ఇలా ప్రొవిటెడ్ లిస్ట్ అంట. కాబట్టి మిస్చీఫ్ జరిగింది. అవన్నీ కూడా భూభారతి అవన్నిటికి కూడా దానికి సాల్వేషన్ చేసే చట్టం వచ్చింది. ఎవరైతే సాదా బైనామాలు ఉన్నాయో కోర్టుకు పోతే అన్నీ ఆగిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా 2014కు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సాదా బైనామాలు ఉన్నాయో అందరికి కూడా మీకు చేస్తాను. కోర్టుకు పోతే మీకు దాంట్లో ప్రొవిజన్ లేదు ధరణిలో, కాబట్టి రిజిస్ట్రేషన్ చేయమన్నారు. ఓకే,
ధరణిలో ఎక్కేయమన్నారు. భూభారతిలో ఉంది ఇప్పుడు అది. సో ఫీజిబిలిటీ అయితే ఉంది, 100% ఫీజిబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు నా ల్యాండ్ని నేను మళ్ళీ ఫ్రెష్గా ఇది నా ల్యాండ్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదా మీదా ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ఉంది, మీది కూడా ఉంది. మాదెట్టది మేము కాదు కదా తప్పు అంటే చేసింది. ప్రభుత్వం భూమి అంటే ఇప్పుడు కొంతమంది అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా చేస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద కమతాలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి. ఒక ఏరియా 15 ఎకరాలు, ఇప్పుడంటే అన్ని కాలనీలు అయిపోయినాయి. ఒకప్పుడు అన్ని అలాట్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఫిలిం నగర్ ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండే కదా. అలాట్మెంట్ చేసి KPHP ఉంది, అదంతా అన్న పడ్డది. ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండే కదా, ఆ సర్వే నెంబర్ అంతా అలా నూకేసి. సో అవన్నీ ఆ పేపర్లన్నీ సబ్మిట్ చేయాలి ఇప్పుడు. అవసరం లేదు, ఆ సర్వే నెంబర్లు ఏదైతే ఇచ్చేసిందో గవర్నమెంట్ హౌసింగ్ బోర్డుకి ఇచ్చారు, హౌసింగ్ అది బోర్డు ఓకే, అవన్నీ చేసేస్తారు. ఆ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ ఓకే, పర్టికులర్ ప్లేస్లో నేను ఉన్నాను అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు పాత పేపర్లన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి మీకు రిజిస్టర్డ్ ఉండి డాక్యుమెంట్స్ ఉండి అదే పొజిషన్ ఉండి ఉంటే వాళ్ళకెళ్ళి ప్రొవిటల్ లిస్ట్ లకి తీసేస్తారు. అదే మొత్తం నేను డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళాలి కదా ఆఫీస్కి. కొన్నిటికి తీసుకోవాల్సి వస్తుంది, పెద్ద పెద్ద వాటికి వాళ్ళే తీసేసే అవకాశం ఉంది. ధరణిలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంది, ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా 10 ఏళ్ళ తర్వాత ఎవరికైనా అమ్ముకోవచ్చు. అది కూడా ప్రొవిటల్ లిస్ట్ లో ఉంది. కుల వృత్తులలోకి ఇచ్చిన వాళ్ళు ఉంటుంది, చాకలి మంగళు వాళ్ళకి వీళ్ళకి మస్కూరు వాళ్ళకి ఇచ్చినవి ఉంటాయి, అది కూడా ఇంట్లో పడ్డది. వాళ్ళకి ఎప్పుడో పట్టాలు చేసేసారు, అవన్నీ కూడా ఇచ్చినాయని వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళే తీసేస్తారు, ఆఫీసర్లే తీసేస్తారు, తహసీల్దార్ లెవెల్లోనే అవుతుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఒక టాస్క్ ఫోర్స్ ఏదో పెట్టినట్టున్నారు. ఈ మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఫోన్ చేసి ఎంగేజ్ వస్తుందని చెప్పేసి లైన్స్ కూడా పెంచమని చెప్పినట్టున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి. 20 లైన్స్ అయితే పెట్టమన్నట్టున్నారు. మరి ఇన్ని కంప్లైంట్ వస్తుంటే ఎప్పటికి కావాలి ఇవి? అయిపోతుంది, ఎవరిది వాళ్ళకు అయిపోతుంది. మా అంటే మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఇప్పుడు ఊర్లలో అంటే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత టైం పడుతుంది క్లియర్ కావడానికి? ధరణిలో జరిగిన తప్పులను దిద్దడానికి కానీ భూభారతి చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేనున్న ఊర్లో నాకు భూమి ఉన్నది, నేనున్నది ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు సర్వే నెంబర్ ఒకటి ఉంది. నా పని అది. వాళ్ళు వచ్చి సర్వే చేయడానికి టైం పడుతుంది. నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా పోయి నేను ఈ పొజిషన్లో ఉన్నా, నా పొజిషను, నా పట్టా పేపర్, పాస్బుక్, ధరణి తీసుకుపోతాం. ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు భూభారతి బుక్ లేదు కదా ధరణి అంటే, అది వచ్చేంత ఇదే వ్యాలిడ్. నా ధరణిలో నా కరెక్ట్ బుక్ వచ్చింది అనుకోండి, ఆ భూభారతి బుక్ లేకుండా ఇదే వ్యాలిడ్ తీసుకుంటున్నారు. కాబట్టి నేను ఉన్న కమతాన్ని నేను ఇది ఉన్నా అని చెప్పి ప్రైవేట్ సర్వేర్ తోటి, లైసెన్స్ సర్వేర్ తోటి చేసుకొని మ్యాప్ తీసుకొని పోతే నీకు భూభారతిలో నీకు ఆధార్ నెంబర్ ఇస్తా, భూ ఆధార్ నెంబర్. ఆ సర్వే నెంబర్ అవసరం లేదు ఇక నీకు ఎవరు బెదిరించే అవసరం లేదు. నీ సర్వే నెంబర్ వేరే ఉంది. ఈ మధ్యలో మెయిన్ రోడ్కుని ఒకప్పుడేమో లోపల ఉంటే దాని వాల్యూ ఎక్కువ ఉండేది, రోడ్కుంటే ఇది పంట పండదని చెప్పి పొరంపోకం అనేది. ఇప్పుడు వాళ్ళకి వాల్యూ ఎక్కువ వచ్చింది, వీళ్ళకని తక్కువ వచ్చింది. సర్వే నెంబర్ నాదని కొట్లాడతారు. ఇవన్నీ పోతాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా దాదాపు 99% అందరికి కూడా సొల్యూషన్ పోతాయి. కానీ దాని టైం బౌండ్ అనేది లేదు కదా. టైం బాండ్ లేదు, నడుస్తుంటుంది. టైం బౌండ్ లేనప్పుడు టైం బాండ్ పెట్టినందుకే ఈ కథ అయింది. ఆఫీసర్లు ఎట్లా చేస్తారంటే, మేము ఇంత టైంలో చేయలేమని చెప్పరాలు. కలెక్టర్ చెప్తే ఆడియో, జాయింట్ కలెక్టర్ చెప్తే జాయింట్ కలెక్టర్, ఆడియో చెప్తే ఆడియో, తహసీల్దార్ కింద ఉన్న ఇన్స్పెక్టర్ చెప్పే వరకు ఏదో దన వేసేస్తే ఒక్కొక్కటి తప్పులు చేసుకుంటూ పోతే ఆడదాకా తప్పులు జరిగిపోతాయి. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది రైటిఫికేషన్ అనేది. కాబట్టి టైం బాండ్ పెడితే అంత తొందరలో అయితే ఏ తప్పులు జరుగుతాయి. భూభారతి చట్టాల గురించి ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఇప్పుడు ఈ మొత్తం ఎక్సర్సైజ్లో మీరు అధికారంలోకి రాకముందు ఒక ఆరోపణ చేశారు, కేసీఆర్ గారి ఫ్యామిలీ దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 ఎకరాలు పైగా ఆక్యుపై చేశారు అని. ఇప్పుడు వాళ్ళు సందట్లో సడేమియాలాగా వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇప్పుడు? అట్లేం లేదు, అలా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటే మాత్రం చేసుకోవడానికి లేదు, దీంట్లో భూభారతిలో కూడా లేదు. అని ఆ పొజిషన్లో ఉంటే చేయించుకోవచ్చు అని చెప్తున్నారు కదా. పొజిషన్లో నీ సర్వే నెంబర్, భూభారతిలో ఏముంది, నీకు సర్వే నెంబర్ వేరే ఉండి నువ్వు పొజిషన్ వేరే దగ్గర ఉంటే నువ్వు దాని ప్రకారంగా నువ్వు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర మెదక్లో 100 ఎకరాలు ఉంది అనుకున్నాను, సర్వే నెంబర్ వేరే. గత ధరణి పోర్టల్ సందర్భంగా అక్కడ జరిగినటువంటి గందరగోళంలో నేను ఒక 100 ఎకరాలు ఆక్యుపై చేశాను అనుకోండి. ఆక్యుపై ఎట్లా చేస్తావు నువ్వు? గవర్నమెంట్ ల్యాండ్ అంటే దీంట్లో ప్రొవిజన్ లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్రొవిజన్ లేదు, వక్ బోర్డు ఉంటే ప్రొవిజన్ లేదు, ఎండోమెంట్ ఉంటే ప్రొవిజన్ లేదు. ఏదైతే నీకు పట్టా ఉండి, భూదాన్ భూములు కూడా కొన్ని ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి, తర్వాత కుల వృత్తులు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంతేగాని కలెక్టరే చేస్తాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే కబ్జాలు ఉంటే కలెక్టరే చేస్తాడు. ఇందులో కూడా ఇంతకుముందు CCLఏ ఉండే మన దగ్గర, CCL నుంచి మళ్ళీ కలెక్టర్కి ఇచ్చారు పవర్స్.
గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని తహసీల్దార్కి లేదు. ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ కట్టుకున్నారు. అవును. ఆ అపార్ట్మెంట్ సైట్ కన్వర్షన్ చేయలేదు. ఉమ్. ఇప్పుడు అదే అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. అది క్లియర్ చేస్తారు. అది క్లియర్ అది గవర్నమెంట్ ల్యాండ్ కదా. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా నువ్వు రిజిస్ట్రేషన్ ఉంది, నువ్వు ట్యాక్సీలు కడుతున్నావు అన్నీ ఉంటే కూడా తహసీల్దార్కి ఇచ్చింది దాని ప్రొవిజన్ భూభారతిలో ఉంది. దాన్ని మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు కదా. చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మీరు దాన్ని కన్వర్షన్ చేయించుకోండి, కన్వర్షన్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు పర్మిషన్ ఇస్తాము, దాన్ని తీసేస్తామని చెబుతున్నారు. అట్లేం లేదు, అదే చెప్తున్నా కదా, భూభారతి చట్టాలు ఆఫీసర్లు కూడా సరిగా అవగాహన లేక జరుగుతున్నటువంటి మిస్చీఫ్ ఇదంతా. సో అమౌంట్ ఏం పే చేయవలసిన లేదా? ఏం లేదు. ఇప్పుడు ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి వాడ 30 సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్ కట్టుకొని పట్టా ఉంది కదా, నువ్వు అన్డివైడెడ్ షేర్ అయితే నీకు ఎట్లయినా ఉంటుంది కదా. అవును. మరి అప్పుడు పర్మిషన్లు అయితే కట్టలేదు కదా, అది పర్మిషన్ అప్పుడు తీసుకోకుండా కట్టారు. ఇంకా అవి అంటే నడుస్తుంటాయి అవి. ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని అట్నే ఉన్నాయి కదా. అది వేరు. మళ్ళా ఇప్పుడు అయ్యప్ప సొసైటీ ఉంది, ఇవన్నీ కూడా కోర్టులలో ఉన్నాయి అవన్నీ. అవును. అది వేరు, సబ్జెక్ట్ వేరు. అన్నీ ఉండి ప్రొవిటల్ లిస్టులు ఉన్నాయి, క్లియర్ అయితే ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, డిగ్రీ వస్తేనే అవుతుంది తప్ప. కాదు ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అసైన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? అసైన్మెంట్లు ఉన్నాయి, యుఎల్సి ల్యాండ్స్ ఉన్నాయి. అదే యుఎల్సి కానీ అసైన్మెంట్ 5 రకాల భూములే ఉంటాయి. 5 రకాల భూములు. ఈ 5 రకాల భూములకి రిజిస్ట్రేషన్ కాదు కదా. కాదు. భూభారతి అయినా కాదు కదా. వాటికి కాదు. నేను చెప్పేది అదే. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉండేది కూడా ఆల్మోస్ట్ ఈ భూముల్లోనే ఉన్నాయి కదా. కాదు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కూడా కొంతమంది ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు, యుఎల్సి పర్మిషన్ తీసుకొచ్చే కొంతమంది కట్టుకున్నారు. కొన్ని ఇప్పుడు ఉన్నది ఇది మన మోతీనగర్లో కొన్ని ఉన్నాయి, నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ROR ఒకటి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళంతా నోటరీ ల్యాండ్సే. వాళ్ళు కన్వర్షన్ లేకుండా ప్లాట్లు చేసి కాలనీలు అయిపోయినాయి. దానికి గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. దీనికి దానికి గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. అట్లా కాలనీ ఉన్నది, కన్వర్షన్ లేకుండా చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కదా. ఇప్పుడు 82 వరకు గ్రామ పంచాయతీ కదా. ఇప్పుడు షేర్లింగం పెళ్లి ఉంది, ఎంత గ్రామ పంచాయతీ లేవట్లే ఇవన్నీ. అవన్నీ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని క్యాబినెట్ లో పెట్టుకొని చేసుకోవాలి. చాలా ఇప్పుడు ఎర్రగడ్డ అదంతా బొబ్బు కూడా ఎర్రగడ్డ అదంతా ఇలా తోట అదంతా కూడా ఇప్పుడు ఎందుకు తులసి నగర్, సనత్ నగర్ అవన్నీ కూడా కన్వర్షన్ చేసుకోకుండా నోటరీ మీద అమ్మేసారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనుకో, యుఎల్సి ల్యాండ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. బేసిక్ గా అడ్వకేట్, తర్వాత పొలిటీషియన్ కదా. ఇప్పుడు 3 సార్లు రిజిస్ట్రేషన్ అయితే అది నాకు హక్కు ఉంటుంది కదా. రిజిస్ట్రేషన్ అనేది నా దగ్గర ఉన్న ఎసెట్ అవుతుందో నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది హక్కు కాదు. అది అందరు భ్రమలు ఉండేది ఏంటంటే నాకు రిజిస్ట్రేషన్ అయిందంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది నీ పేరు మీద, కానీ నాకు ఎట్లా వచ్చిందో నీకు తెలియదు కదా. అదే కదా మెయిన్గా చట్టాలలో ఉన్న లుసుకులు. గతంలో పాస్బుక్ ఉండేది, టైటిల్ బుక్ ఉండేది. టైటిల్ అంటే హక్కు. మొన్న ధరణి వచ్చినాక టైటిల్ తీసేసిండు, పాస్బుక్ తీసేసిండు. పాస్బుక్ లో 12 కాలమ్స్ ఉండేది. అనుభవం, దాని కాలు, విస్తీర్ణము, సబ్సెక్షన్ అన్ని ఉండేది. ఏడికెళ్ళి వచ్చింది, ఎవరు చేసారు అనేది ఉండేది. అది తీసేసిండు ధరణి వచ్చిన తర్వాత. ఏమైనా నీ సర్వే నెంబరు, ల్యాండ్ ఉంటుంది, ఏడుందో తెలియదు, పొజిషన్ ఏడుందో తెలియదు ధరణిలో. దానివల్ల 20 లక్షల మంది పెండింగ్ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారి పాపం ఎంత, మీ పాపం ఎంత? దీంట్లో వాళ్ళది 90%, మాది 10%. మాది ఏం పాపం లేదు, కాకపోతే ఆఫీసర్లు చేసినటువంటి చిన్న మిస్టేక్ అయింది. కానీ మేము దాన్ని రిలాక్స్ చేయడానికి కదా తీసుకొచ్చాం. భూభారతి చట్టం ధరణికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. భూభారతిలో ప్రతి దానికి కూడా నువ్వు పెట్టాలన్న ప్రొసీజర్ ఉంది, తీయాలన్న ప్రొసీజర్, ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి. నువ్వు ఒకసారి ధరణిలో పోయి మ్యూటేషన్ అయిందనుకోండి, కోర్టు పోవాల్సిందే. ఆర్డీఓకి లేదు, తప్పు చేసేది ఆర్డీఓనో కలెక్టర్ చేస్తాడు, పోయేది మాత్రం కోర్టు పోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ మ్యూటేషన్ అయినా భూభారతిలో ప్రొవిజన్ ఉంది, తహసీల్దార్గా పెట్టుకోవాలి. నేను అమ్మలేదు, ఇది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ అయిందంటే ఆయన ఎంక్వైరీ చేసి దాన్ని తీసేస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు. ఒకవేళ తహసీల్దార్ చేయకపోతే అప్పీల్కి పోవచ్చు. మళ్ళీ ఆర్డీఓ దగ్గర పోవచ్చు. ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ 3 అంచెల అప్పీల్కి ఉన్నది ఇందులో భూభారతిలో. దాంట్లో ధరణిలో లేదు, కోర్టుకే పోవాలి. ఇప్పుడు ధరణి లైవ్ లో ఉన్నట్ట దాన్ని క్యాన్సిల్ చేసేసి మొత్తం భూభారతి అయిపోయింది, ధరణి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు దాంట్లో మ్యూటేషన్ అయిన వాటి పరిస్థితి ఏంటి మరి? మ్యూటేషన్ అదే చెప్తున్నా, తహసీల్దార్ దగ్గర నేను అమ్మలేదు, వాడు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, మ్యూటేషన్ చేసుకున్నాడు, నా దగ్గర పేపర్లు ఉన్నాయంటే తహసీల్దార్కి అప్పీల్ చేసుకుంటే ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది క్యాన్సిలేషన్ గురించి. చేస్తే ఆయన 30 days లోపల చేయాలి, చేయకుంటే మళ్ళీ నీకు అప్పీల్ పోయేది కూడా ఉంటుంది.
ఓకే. కంపల్సరీ. మీరు అధికారం లేనప్పుడు భూభారతిలో కూడా ఇంకోటి కూడా ఉన్నది. ఇంతకుముందు ధరణిలా ఇంటి పేరు తప్పుపడ్డా, సర్వే నెంబర్ తప్పుపడ్డా కలెక్టర్ వేయాల్సి వస్తుంది. ఓకే. ఈయన భూభారతిలో ఒక అప్లికేషన్ పెడితే తహసీల్దారే చేసేస్తున్నారు ఎంక్వైరీ చేసి. సో తహసీల్దార్లో పంట పండిద్ది. ఇంకా పంట పండుతుంది కానీ ఈజీగా అవుతుంది కదా. ఇప్పుడు సర్వే నెంబర్ తక్కువ పడ్డా, నీకు ల్యాండ్ తక్కువ పడ్డా అప్పటిదప్పుడే పంచనామా చేసి 3 అంచెల పథకం ఉంది ఇప్పుడు భూభారతిలో. అదే మీరు చేసిన దానికి ఇప్పుడు ఏసీబీ రైట్ చేస్తే 200 కోట్లు తక్కువ ఊరి దగ్గర లేదు. కానీ ఈసారి రైట్ చేస్తే అది డబుల్ అయిద్దేమో. ఇప్పుడు ఊర్లల్లో చట్టాల గురించి తెలుసుకుంటే ఇవన్నీ చేయరు కదా. ఇప్పుడు భూభారతి చట్టం గురించి కూడా అవగాహన సదస్సులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు గతంలో ధరణి ఓన్లీ అండ్ల పడ్డదంటే కథం లాక్ అయినట్టు ఎవరో పెద్దోళ్ళు. మీరు ఎంత జరిగినప్పుడు మీ గవర్నమెంట్ వైపు నుంచి పోనీ అవగాహన సదస్సులు అన్నీ పెట్టారు పెడుతున్నారు కదా. నిన్న నుంచి ఊర్లలో పెడుతున్నారు, నిన్న నుంచి అవగాహన సదస్సులు పెడుతున్నారు కదా. ఎవరైతే కమతం ఉందో ఇవంతా దాని గురించి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఊర్లలో చాలా 90% సర్వే నెంబర్ ఒకటి, భూభారత్ ఉన్నది ఒకటి. అదంతా చాలా అప్రిసియేషన్ వస్తుంది గవర్నమెంట్కి. కొన్ని సంవత్సరాల నుంచి ఒక 70-80 సంవత్సరాలు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది కథ. మా తెలంగాణలో జాగీదాలు పటేల్ పటువర్లే కదా అంతా. జాగీదాలు దొరలు అలా 1000 ఎకరాలు ఉండేది. పటేలకి కావాలంటే దున్నుకోపోరా అంటే ఆ సర్వే నెంబర్ ఆయనకు తెలియదు. వాడు ఏళ్ళ నుంచి అదే కాడుకుంటాడు. ఇప్పుడు వ్యాలీ వేరే వరకు చూసే వరకు ఆడు ఉన్నది ఒకటి, సర్వే నెంబర్ ఒకటి. మీరు ఇప్పుడు అసలు పట్టేదారు వచ్చి అరే నాది ఆ సర్వే నెంబర్ నువ్వు ఎట్లున్నావు అనే తీరికలు ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు దానికి భూభారతిలో మంచి ప్రొవిజన్ వచ్చింది. అందరికీ న్యాయం జరుగుతుంది, బీదోళ్ళందరికీ. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీ ఉండే ఏరియాకి పక్కనే మాదాపూర్ ఉంది కదా, అక్కడ పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి. అక్కడ యశోద హాస్పిటల్ కూడా ఉంది. ఇప్పుడు ఆ యశోద హాస్పిటల్ స్థలం ఏంటి అనేది మీకు తెలుసు కదా. గురుకుల్ మరి దాని పరిస్థితి కొన్నిటికి ఎగ్జామ్షన్ ఉంది, కొన్నిటికి ఎగ్జామ్షన్ ఉంది. అంటే ఈ పక్కా రిజిస్ట్రేషన్ అనుమతి వాటికి ఎట్టిస్తారు, మామూలు వాళ్ళకి ఎందుకు ఎవరు మీరు? ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చేసారు. ఏది నానక్రామ్ కూడా విజయ నిర్మలది ఆడనే ఉంటుంది. ఏది ఇప్పుడు టవర్స్ కట్టి చూసింది కదా, ఆమె ఇల్లు కానీ కృష్ణ గారి ఇల్లు కానీ ఉంది కదా, దాని చుట్టేమో స్పెషల్ ఎకానమీ, అది ఒక్కటి మాత్రమే ప్రైవేటు. అట్లా ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటా పోయిన వాళ్ళు అప్పుడు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్ పక్కన కొన్ని వెంచర్స్ చేశారు. వాటిలో హౌసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, వాటన్నిటిని ఏం చేశారో మొత్తానికి పెద్ద పెద్ద వెంచర్స్ చేసి ఆ రోజున కొన్ని కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారని చెప్పి మీరు ఆరోపణలు చేశారు కదా, వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో కంపల్సరీ కలెక్టర్ డిసిషన్ తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇక వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి గవర్నమెంట్ పట్టా తీసుకుని అనేది చాలా ఏనో కొద్దిగా ఉంటాయి తప్ప అన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్ అంటే నేను చెప్పిన కదా 58 కంటే ముందు ఉన్నాయి అనుకోండి, అవి పట్టాలు వచ్చేస్తాయి. 58 కన్నా ముందు ఉన్న వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ అయితే. ఫ్రీడమ్ ఫైటర్స్కి అయితే 10 years తర్వాత ఇస్తారా? అప్పుడే ఇచ్చింది కదా, అప్పుడే ఇచ్చిండ్రు. సో 58 కంటే ముందు రకరకాలుగా ఉంటాయి కదా. ఫ్రీడమ్ ఫైటర్స్కి ఉంటుంది, సైనికులకు ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అవన్నీ అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి మొన్న అన్ని తీసుకుపోయి అలా పడేసారు. సో పట్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారు. 58 ముందు ఉన్నాయి, ఆ తర్వాత 71 దాకా ఉన్నాయి. అది 78 ఏదో చెప్పారు కదా మీరు, అంటే ఒక సంవత్సరం అసైన్మెంట్ ల్యాండ్ ఎస్సీలకు ఉంటే ఇప్పటికైనా ఎస్సీ కొనుక్కోవచ్చు. బిలో పావర్టీలు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఓన్లీ కుల వృత్తులకు ఇచ్చేటి కాదు కదా, రకరకాల మనుషులకు ఇచ్చేటివి అన్నీ కూడా. ఒక కళాకారులకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది, తర్వాత సైనికులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు అయిపోతాయి. అది కూడా అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి మొన్న 22A పెట్టేసి వాటన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది. సో మీరు చెప్పినంత ఈజీ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉండదు. జరుగుతుంది కాకపోతే కొద్దిగా స్లో అండ్ స్టడీ ఇన్ ద రేస్ అన్నట్టు జరుగుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు వాళ్ళకి ఎన్నెన్నో పనులు ఉంటాయి. ఇప్పుడైతే దాని మీదనే, ఇప్పుడు మా మంత్రి గారు కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా దాని మీదే ఉన్నారు. వాళ్ళు తప్పు చేసినందుకు మంత్రి గారు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీరు చెబుతున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి చేతగాని పరిపాలన వల్ల అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, వింటున్నారు మీరు? ఇక అంటారు, అపోజిషన్ అప్పుడు అంటారు కదా, మంచిగా చేసినా అంటారా? ఇప్పుడు భూభారత్ అంత మంచిగా తెచ్చినాం, దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఎవరైనా రమ్మన్. ఎవరైతే దాన్ని గురించి మాట్లాడతారు కదా, సో కాల్డ్ టీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ లీడరు, వాళ్ళ చట్టం తీసుకురమ్మని చెప్పి నేను భూభారతి తీసుకొస్తా, వాళ్ళేం మాట్లాడితే మేమేం మాట్లాడతామని చెప్తాం. ఇప్పుడు లక్షల మందికి ఈరోజు భూభారతి వల్ల లాభం జరుగుతుంది. కాకపోతే 2-3 నెలలు తెలుస్తుంది దాని యొక్క ఫలితం అంతా. మొన్ననే కదా తీసుకొచ్చి.
ఇప్పుడు కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, మీరు ఆరోపిస్తున్న విధంగా కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, వాటి ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంటి మరి? ఇక 111 జీవో అనేది అది సపరేట్ కేసా? అది సపరేట్ కేసు కదా, అవన్నీ వేరు, దీంట్లో సంబంధం లేదు. దీనికి సంబంధం అవి 22A లో పెట్టలేదు. యాక్చువల్గా 111 జీవో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు 95లా. లేకుంటే ఇప్పుడు దాదాపు 85 గ్రామాలు 10 కిలోమీటర్ స్క్వేర్లా ఇప్పటికీ పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసి మొత్తం గండిపేట అంతా ఖతమైపోతుండే. కాబట్టి అప్పుడు తీసుకున్న దానికి ఈరోజు ఆ నీళ్ళు అనేది ఉస్మాన్ సాగర్, ఇస్మాయిల్ సాగర్ అనేది బతికింది. అదే 111 జీవో తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారినేమో తెలంగాణ ద్రోహి అంటుంటారు. సరే, అది లిఫ్ట్ చేసేసి మొత్తం కట్టుకుంటారు. అది టీఆర్ఎస్ చేద్దాం అనుకున్నారు కానీ మేము ఆ డిసిషన్ తీసుకోలేదే. మేము 111 లిఫ్ట్ చేయలేదు కదా. అసలు వాళ్ళు లిఫ్ట్ చేసి వాటర్ బాడీని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా. ఉన్నాయి రెండు మనకు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఆ రెండింటికి కూడా మనం 111 జీవో లేకపోతే ఇప్పటికి మొత్తం పొల్యూట్ అయిపోయేది. ఈ రోజుకి 85 గ్రామాలు రిలాక్సేషన్ ఇచ్చారు కదా ఇప్పుడు దేనికి 111 జీవోకి. ఈమెమన్నాడంటే కేసీఆర్ గారు పెద్ద ఏది మాయా మచ్చింద్రలాగా గోదావరి నీళ్ళు తీసుకొస్తున్నాం, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాము, సింగూరు నుంచి మొత్తం నింపుతాము, దీంతో ఏం పని మనకు అని చెప్పి ఒక లాజిక్ తీసుకొచ్చి దీన్ని లిఫ్ట్ చేద్దామని చూసింది. అవును, కానీ దాన్ని మేము విత్డ్రా చేసినాం కదా, దాన్ని 111 జీవోని అట్లనే ఉంచినాం కదా. సో ఇప్పుడు వస్తలేవు, మేడిగడ్డ కూలిపోయింది, ఆడికెళ్ళి ఇంతవరకు నీళ్ళు రాలేదు, హిమాయత్ సాగర్ రాలేదు, ఇక్కడ రాలేదు. ఇప్పుడు మేమే రంగనాయక సాగర్ నుంచా లేకుంటే అక్కడికి వెళ్ళా మల్లన్న సాగర్ నుంచే నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత కూడా వచ్చే సోర్స్ని ఎందుకు బంద్ చేసుకుంటాం మనం? న్యాచురల్గా వచ్చే నీళ్లు, గండిపేటలోకి వచ్చే నీళ్లు మరి ఎందుకు మనం దాన్ని పొల్యూట్ చేసుకుంటాం? అవి వచ్చి కూడా అందులోనే కదా కలిసేది. హుసేన్ సాగర్ లాగా తయారవుతాయి. 111 తీసేసేది అనుకో హుసేన్ సాగర్ లాగా అనిపిస్తుంది. సరే, ఇంకా అది ఎలాగో మీరు ఆపారు అంటున్నారుగా. మిగతా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు సిటీలో ప్రధానంగా చూస్తే రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. రిజిస్ట్రేషన్ మీకు రెవెన్యూ అయితే వస్తుంది, డైలీ 400-500 మందికి క్లియరెన్స్ ఇస్తూనే ఉన్నారు కదా డైలీ. ప్రతి రిజిస్టార్కి, ప్రతి తహసీల్దార్కి ఇప్పుడు రిజిస్టారు, తహసీల్దారు కోఆర్డినేట్ చేసుకొని ఇది లిస్ట్లో ఉందా లేదా అని చూసి పట్ట పేపర్లు తీసుకొచ్చి ఇమీడియట్గా అందుకెళ్ళి డిలీట్ చేస్తున్నారు. సో నోటరీ వాటికి ఛాన్స్ లేదు, నోటరీకి లేదు. అది వేరే సబ్జెక్ట్, అది గవర్నమెంట్ పాలసీ. అది మళ్ళీ పాలసీ కొత్తది తీసుకురావాలి, తీసుకురా గవర్నమెంట్, అది పాలసీ మ్యాటర్. అది ఇంతకుముందు నోటరీ అయినా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కదా, కొన్ని అయినా ఎగ్జామ్షన్ కోర్టు పోయి తీసుకొచ్చినాయి. లేదు, మామూలుగానే చేసినవి ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. ఇప్పుడు మనకి పర్వత నగర్, గాయత్రి నగర్ ఆ ఏరియా ఉందా, ఆ ఏరియాలో నోటరీలు ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు కదా. ఇక కొన్ని పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి రకరకాలుగా, మీకు తెలియదు ఏముంది. ఆన్ రికార్డ్ అయితే ఉండదు, అది పెండింగ్ రిజిస్ట్రేషన్ అని చేస్తారు. అక్కడ పెండింగ్ పెడతారు, ఫీజు కట్టించుకుంటారు, అక్కడ పెడితే నెంబర్ ఇస్తారు ఒకటి, అంతే తప్ప నీకు అన్ని పర్మిషన్ లేదు ఇప్పుడు చేయడానికి వీలు లేదు. అవి ఎందుకంటే నోటరీ ల్యాండ్స్ గవర్నమెంట్ ఒక పాలసీ మ్యాటర్ కింద తీసుకొని కొన్ని 100 కాలనీస్ ఉన్నాయి, అట్లా తీసుకుంటే రెవెన్యూ కూడా వస్తుంది. పెట్టుకొని రిజిస్ట్రేషన్ పెడితే చాలా ఇవన్నీ ఎర్రగడ్డ అటంతా మొత్తం అదే కదా. కాబట్టి అది తీసుకుంటే మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 30-40 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఇప్పటికీ నోటరీ ల్యాండ్స్ మీదనే ఉన్నారు వాళ్ళు. మోతీనగర్ అవుట్ సైడ్ మొత్తం వాళ్ళే, మోతీనగర్ అనుకోండి, ఇటు పోండి, తర్వాత చార్దాగుట్ట పోయినా, సికింద్రాబాద్ పోయినా, ఓల్డ్ సిటీ పోయినా, చంద్రాయణగుట్ట పోయినా, ఎటు పోయినా కూడా గవర్నమెంట్ ల్యాండ్లే పెట్టుకొని ఉన్నారు. సరే 100 గజాలు లోపల అయితేనేమో రెగ్యులరైజ్ చేస్తారు 58-59 కింద, అవి కూడా సరిగ్గా చేస్తలేరు. అందులో కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆఫీసర్లు మూస పద్ధతి లాగా ఏంది ఇట్లనే పోతా అంటారు, అట్లా కాదు కదా, ఫ్లెక్సిబుల్ ఉండాలి. సోమాజిగూడ ఉంది, సోమాజిగూడలో రాజ్భవన్ రోడ్లో నీకు 2 లక్షలు 3 లక్షల గజం ఉంటుంది. రాజ్భవన్ ముందున్నటువంటి మక్తా ఉంది, ఎంఎస్ మక్తా ఉంది, బిఎస్ మక్తా ఉంది. ఆడ 3 లక్షల గల్లీలో పోయి 3 లక్షలకి ఏదో కొంటారా? వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసర్లు డార్క్లో పెడతారు లీడర్ని. ఇప్పుడు సోమాజిగూడ రాజ్భవన్ దగ్గర లేకుంటే మన దుర్గానగర్ కాలనీలో పాష్ లొకాలిటీలో గవర్నమెంట్ వాల్యూ ఒక గజానికి 26,000 ఉంది అనుకో, మక్తలో పోతే 26,000 ఉంటుంది ఆ గజానికి గవర్నమెంట్ వాల్యూ. తగ్గాలి కదా, అట్లన్న వరకు ఎవరు చేసుకుంటలేరు. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. హైదరాబాద్లో దాదాపు నోటిఫైడ్ స్లమ్స్ 163 ఉన్నాయి. ఆ స్లమ్లలో కూడా మనం ఒక పాలసీ మ్యాటర్ కింద చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటలేరు, ఎందుకంటే రిలాక్సేషన్ ఇవ్వాలి. ఆ ఏరియాని బట్టి సోమాజిగూడలో గజం ఇంత అని చెప్పి ఆ మక్తలో కూడా అంత అంటే ఓడి కడతాడండి. దాని ప్రకారంగా 1000-500 అట్లా పెడితే ఓడైనా రెగ్యులరైజ్ చేసుకుంటాడు. సో దాంట్లో కొన్ని ఫ్రీగా చేసిరు, కొన్ని ఏమో అట్లనే ఉండిపోయినాయి.
ఇప్పుడు రెవెన్యూ యాక్ట్ గురించి మీకు తెలుసు, రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి తెలుసు. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇదిగో ఇది రిజిస్టర్ చెయ్యండి అని అంటే అతనికి ఏదో త్రులమో పొలం ఇచ్చేస్తే ఏదైనా చేసేవాళ్ళు. కలెక్టరేట్ ఆఫీసులు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు న్యూస్ కూడా వింటారు. మరి ఇప్పుడు మార్చారు అది చట్టం ఉంది అదే సేమ్. మరి ఆయనకి రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపుతున్నాడు? ఏది రిజిస్ట్రేషన్ లిస్ట్ లో పడ్డది కదా మొత్తం. ఇప్పుడు అసలు మీకు అదే చెప్పేది, అంతకుముందు కలెక్టరేట్ ఆఫీస్ అయినా సరే అతనికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసేసేవాడు కదా. ఇప్పుడు ప్రొవిజన్ లిస్ట్లో పెట్టినా అతనికి అనవసరంగా రెవెన్యూ చట్టం ప్రకారం ఏదో ఇంతకుముందుకు ప్రొబిటెడ్ లిస్ట్లే. ఇంకోటి యాక్చువల్గా 22A రావడానికి కారణం 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రొవిజన్ తీసుకొచ్చింది. కాకపోతే ఆ లోపల గవర్నమెంట్ వచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత మన కోనేరు రంగారావు కమిషన్ వేసి 2007లో 22Aని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే మీరు అన్నట్టు చార్మినార్ అయినా మకాం చేయడానికి కారణం. దాని స్టోరీ చెప్తా. అక్కడ ప్రొబిటెడ్ లిస్ట్ అని ఒకటి ఏది కూడా తహసీల్దార్ దగ్గర ఉండకపోయేది, IGSR దగ్గర ఉండకపోయేది, RDO దగ్గర ఉండకపోయేది. ఇట్లా జరుగుతుందని చెప్పి అన్నిటికీ ప్రత్యేక యాక్ట్లు ఉన్నాయి. అసైన్మెంట్ యాక్ట్ ఉన్నది, భూదాన్ యాక్ట్ ఉన్నది, తర్వాత ఎండోమెంట్ యాక్ట్ ఉన్నది, ULC యాక్ట్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్, 5-6 రకాల ల్యాండ్లు ఉన్నాయి. దానికే ఉంది. కానీ ఇవి రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి ఏ చట్టం అది చెప్తున్నది, కానీ రిజిస్ట్రార్ దగ్గర అవి ఉండకపోయేది. ఉండకపోయేది. 2007 తర్వాత 22A క్యాపిటల్ తీసుకొచ్చిన తర్వాత ఈ భూములను చెయ్యొద్దు అని చెప్పి తెచ్చిన తర్వాత ఇవన్నీ ఆగినాయి. ఇప్పుడు మకా మస్జిద్ అంటే అది తెలిసిపోతుంది, ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉంటుంది. అంతకు ముందు అట జరిగేది 2007 కంటే ముందు. కాబట్టి ఇప్పుడు అన్ని ఆధార్ ఉన్నాయి, అవన్నీ మ్యాప్లు ఉన్నాయి. కాబట్టి గతంలో 22A రాకముందు ఈ విడివిడిగా ఉన్నప్పుడు, చట్టాలను విడివిడి ఉన్నప్పుడు రిజిస్ట్రార్ దగ్గర, తహసీల్దార్ దగ్గర లిస్టు, ప్రొబిటెడ్ లిస్ట్ ఏదో తెలియదు, గవర్నమెంట్ లిస్ట్ ఏదో, గవర్నమెంట్ ఒక్కటే ఉండేది వాళ్ళ దగ్గర. ఈ అసైన్మెంట్ ల్యాండ్ గురించి కానీ, ఎండోమెంట్ కానీ, వక్ఫ్ భూమి ఉండేది కాదు. కాబట్టి అప్పుడు జరిగేది మీరు అన్నట్టుగా చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసి లోన్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు స్కానింగ్ వచ్చింది, మొత్తం కంప్యూటరైజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రొబిటెడ్ లిస్టు కాపాడడానికి వచ్చింది తప్ప 22A ఓని బాధ పెట్టడానికి కాదు. కాకపోతే కొన్ని ఈ మిస్టేక్స్ వల్ల కొంతమంది సఫర్ అయ్యారు. మీరు చెప్పేది ఏంటంటే మీ గవర్నమెంట్ ఒక అంగుళం కూడా పోదు, మీరంతా మీకు వస్తుందని అంటున్నారు. 100%. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇది ఎప్పటికి వచ్చింది నాయన అని అడుగుతున్నారు అందరూ. ఇప్పుడు ఎవరైతే నాకున్నదండి, నేను కొన్న 30 ఏళ్ళ నుంచి నాకు రిజిస్ట్రేషన్ ఉంది, ట్యాక్స్ కడుతున్నా, అంతా ఉంది. వాళ్ళకి పోయి పిస్తే ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నారు ఎవరైనా కానీ. అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే, ఆ బిల్డింగ్ ఉన్నది అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదంటున్నారు కదా. లేదు, పేపర్ రిజిస్ట్రేషన్ ఉంటే చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఉంటే నోటరీ కానీ లేకుంటే సాదా బైనామాలు ఉన్నా కానీ అది చేస్తలేదు. అది సపరేట్. మళ్ళీ సాదా బైనా ఉంటే మళ్ళీ ప్రొవిజన్ వేరే ఉంది రిజిస్ట్రేషన్, దానికి కూడా ఉన్నది. ఇంకోటి, ఇంతకుముందు ఒక వారసత్వ భూమి ఉంటే ధరణి వచ్చిన తర్వాత ఏం చేసేదంటే, నువ్వు ఒక అఫిడేవిట్ ఇచ్చి, మనం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాం, 4 ఉన్నాము, ఇద్దరం ఇచ్చి ఒక డిక్లరేషన్ ఇస్తే ఇమీడియట్గా పాస్బుక్ ఇచ్చేసేది. ఇద్దరికి ఇమీడియట్గా ఇచ్చేసేది, మ్యూటేషన్ చేసేది. ఈ భూభారతి వచ్చింది సబ్ డివిజన్ చేయకుండా ఇచ్చేసేదా? అంటే ఇప్పుడు ఊర్లలో ల్యాండ్ ఉంటుంది కదా, ఇమీడియట్ గా నీకు సో అండ్ సో ల్యాండ్ ఉంది, పాస్బుక్ లో ఉంది, వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, ఇమీడియట్ గా ఇద్దరు అన్నదమ్ములు చేసేది, ఇమీడియట్ గా ఇచ్చేసేది. ఇప్పుడు ఇంట్లో అట్లా కాదు, 2 ఉన్నారా 3 ఉన్నారా 4 ఉన్నారా తెలియదు కదా, డిక్లరేషన్ ఇస్తే ధరణిలో అయిపోయేది. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత 2 ఉన్నారో 3 ఉన్నారో నాకు తెలియదు, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత 1 month నీకు డిస్ప్లే చేస్తారు, ఊరికి పోయి ఎంక్వైరీ చేస్తారు. అంటే మీకు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా ఇంత ముందుకు డిక్లరేషన్ ఇచ్చేది, సెల్ఫ్ డిక్లరేషన్, మేము ఇద్దరమే అన్నదమ్ములం, 4 కాదు 2 అని చేస్తే ఇమీడియట్ గా ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, 2 ఇచ్చినా 4 కరెక్ట్ గా ఇచ్చినా 1 month నీకు టైం ఇస్తారు, నోటీసులు పంపిస్తారు భూభారతి చట్టం ప్రకారం. కాబట్టి ఇంకెవరైనా తెలిస్తే వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారు అంతటా కూడా. ఇక్కడ కూడా సో ఫ్యామిలీ సర్టిఫికేట్ అందరు అంగీకారం మేరకే ఉండాల్సిందే. మరి ఇక్కడ కొన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తాయి ఇక మళ్ళీ ఫ్యామిలీ కోర్టులో పోయిన అనుకో, అది ఇలా పరిష్కారం కాదు, కోర్టులోనే అవుతుంది. అదే చెప్పేది, అది కోర్టులోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రామారావు గారు పెట్టిన ఆడపిల్లలకి ఆస్తిలో భాగం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ కావాలి, ఇప్పుడు డిక్లరేషన్ కావాలి. 100% వారసత్వ భూమి అయితే 100%. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, సన్నకు కానీ బిడ్డకు కానీ భార్యకు కానీ ఎవ్వరికి లేదు హక్కు.
సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే. అనువంశిక అయితేనే అందరికి ఉంటది, ఈక్వల్ టు ఎవ్రీబడి. ఎన్టీ రామారావు తెచ్చి మన సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా తీసుకొచ్చారు కదా, అన్నగారు ఎప్పుడో 87-85 లో తీసుకొచ్చింది అది. ఇప్పుడు భారతదేశం మొత్తంలో డాటర్ అయినా సన్ అయినా ఎవరైనా కూడా ఈక్వల్ షేర్ అని చెప్పి వచ్చేసి. సో ఇప్పుడు భూభారతి అయితే దీన్ని హైడ్ చేయడానికి కూడా లేదు. సో ఆడపిల్లలకి ఇంకో రకంగా మీరు రైట్ ఇంకా ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉండి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇంతకుముందుకి ఏమైంది, అన్నదమ్ముల పేరు మీద అయిపోయేది కదా. ఇప్పుడు అట్లా కాదు, మీకు నోటీస్ ఇస్తారు, అందరికి పంపిస్తారు. ఒకవేళ వాలంటరీగా వాళ్ళు విత్డ్రా అయితే ఇద్దరు పేరు మీద అవుతుంది, అది కూడా రికార్డ్ చేస్తారు. అది కూడా వాళ్ళు చెప్పి వాలంటరీగా రిటైర్ అయినట్టు ఆన్ పేపర్ రావాలి కదా. 100%. ఇప్పుడు వాళ్ళకు మంచి ప్రొవిజన్ ఉన్నది. అదే మీరు చెప్పినట్టు రామారావు గారు ఇచ్చిందని ఇంకొంచెం మళ్ళీ మీరు అంతే ఎన్హాన్స్ చేసినట్టున్నారు. చట్టం చేసి కానీ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఎన్టీ రామారావు ఎవరు కూడా అడగలేదు, చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం పోతేనే ఉంది తప్ప హక్కు కావాలని ఏ ఆడపిల్ల కూడా అడగలేదు మొన్నటి వరకు. ఇప్పుడైతే భూభారతి వరకైనా తెలిస్తే మాత్రం ఇప్పుడు ఇది మీరు చెప్పింది అన్న తర్వాత మొత్తం ఇప్పుడు పక్కా వచ్చేస్తారు ఇమ్మీడియట్ గా. ఇప్పుడు కొత్తగా ఏదైనా మీరు ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి, విత్ పాస్బుక్లో నీకు భూభారతిలో మ్యాప్ కూడా ఉంటుంది. రైట్ ఓవరు, లెఫ్ట్ ఓవరు, అటు ఓవరు, సౌత్ ఓవరు, నార్త్ ఓవరు, సరిహద్దులు. ఇప్పుడు మనం ప్లాట్ హైదరాబాద్లో కొంటే మనకు రైట్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా, వ్యవసాయ భూమికి లేదు, గతంలో ఉండేది. గతంలో ఉండేది పాస్బుక్ కంటే ముందు, అన్నగారు రాకముందు, ఎన్టీ రామారావు రాకముందు అంత పటం ఉండేది. తర్వాత పాస్బుక్ టైటిల్ బుక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ భూభారతిలో కంపల్సరీ మ్యాప్, నీకు పక్కకి ఎవరు ఉన్నారు, నీ సబ్ నెంబర్ ఎంత, భూ ఆధార్ నెంబర్ ఎంత, మొత్తం పక్క ఆధారాలతోటి కొత్త గొన్నోళ్ళకి మంచి ఉంది. పాతోళ్ళకు కూడా వాళ్ళు సొంతంగా సర్వే చేయించుకొని తహసీల్దార్ దగ్గర పెడితే ఆ మ్యాప్ కూడా అంత టెంపరీ భూ ఆధార్ నెంబర్ అని ఇస్తారు. తర్వాత వాళ్ళు గవర్నమెంట్ సర్వేర్ వచ్చి చూసి పంచనామా చేసి ఓకే ఈయన చెప్పింది వీళ్ళు కొలిచింది కరెక్టే అనుకుంటే పర్మనెంట్ భూ ఆధార్ నెంబర్ ఇస్తారు. ఇది తెలంగాణకి ఇచ్చినటువంటి వరం కాంగ్రెస్ గవర్నమెంట్. కాకపోతే ఓపీ పట్టాలంటారు. ఓకే లేదు, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది ఇది. అదే మొత్తం పూర్తి అయ్యేటప్పటికి 2 సంవత్సరాలు పట్టచ్చుగా. ఇప్పుడు ఊళ్ళలో తెలియదు ఇది, నేను చెప్పిన విషయము వాళ్ళకి తెలిసే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తారు, నువ్వున్న పొజిషన్ నాది, సర్వే నెంబర్ నాది అని చెప్పి. చాలా 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది తెలంగాణలో మొత్తం. సో సాల్వ్ అయితే మంచిదే. కాకపోతే మీ గవర్నమెంట్కి అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 90% అందరూ విమర్శించే వాళ్ళే ఉన్నట్టున్నారు. అదే కదా నిజము, కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. కొద్దిగా మేము సోషల్ మీడియాలో కానీ లేకుంటే చెప్పుకోవడంలో వెనుకబడి ఉన్నాం. అందుకే అందరు తిడుతున్నారు మిమ్మల్ని. ఇప్పుడు అబద్ధం ఎన్నిసార్లైనా మాట్లాడవచ్చు కదా, ఇప్పుడు చేసేటోనికి తెలుస్తుంది, చెప్పుకోవడంలో కొద్దిగా విఫలమైనది వాస్తవం. అది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు మంచి పబ్లిక్లో సరిగ్గా పూర్తి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాలే, ఇంకా ఎవరు పోయి చెప్పాలి, ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే తప్ప అక్కడ పోయి చెప్పే పరిస్థితి జరిగినాయి కదా. ఇక సర్పంచులు అంటే ఉంటారు కదా, సర్పంచ్కి పెద్ద ఉండదు. ఇప్పుడైతే మున్సిపాలిటీలో ఏముంటాయి, గవర్నమెంట్ మన వ్యవసాయ భూములు టౌనే కదా, అది కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీలు వచ్చిన తర్వాత, ఎంపీపీలు వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్లో కూడా ఈజీగా పోతుంది. మీరు చెప్పుకోకపోగా మీ పార్టీలోనే మీరే విమర్శించుకుంటారు, రేవంత్ రెడ్డిని దిగిపోమంటున్నారు కదా, కళ్ళు నెత్తికి ఎక్కినాయి అని. అట్లా అనుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు. అట్లా అంటే ఒకప్పుడు 2004లో ఎలక్షన్ ముందు గాంధీ భవన్లో తలగబెట్టారు, తెల్లారి మన గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో వచ్చిందా రాలేదా, ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది కామన్. నేషనల్ పార్టీలా ఈ చిన్న ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఈడ కూడా విత్ ఇన్ ది పార్టీ ఫైటింగ్ నడుస్తూనే ఉంటుంది. దాంట్లో పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే ప్రాంతీయ పార్టీలనైతే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా అదో హక్కులాగా కొట్లాడతారు. నేను మరో జీవన్ రెడ్డి అవుతాను అంటున్నారు ఈ మధ్య. ఉంటుంది ఇప్పుడు ఏంటంటే 40-50 మిలియన్ చిన్నోళ్ళకి ఒక రకంగా ఫీలింగ్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చేస్తుంటారు. పచ్చ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ఉనికే పోతుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పచ్చ కాంగ్రెసా అచ్చ కాంగ్రెసా కాదు కదా, ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పిసిసి ప్రెసిడెంట్గా కొట్లాడిండు, పబ్లిక్లో పోయిండు, ఎజెండా తీసుకొచ్చిండు, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చిండు, అనేక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్తో పాటు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కాబట్టి అనేటోళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, టీడీపీ నుంచి వచ్చింది వాస్తవం. ఆడ కొత్తగా ఏముంది, పచ్చ లేదు ఎర్ర లేదు, అన్నీ ఒకటే. ఒకసారి జాయిన్ అయిన తర్వాత అన్నీ ఒకటే కదా.
పాలు పాలు నీళ్ళు నీళ్ళు ఉంటాయి. అంటే పడనోళ్ళు అంతా చేస్తుంటారు, అచ్చ అంటారు పచ్చ అంటారు ఏమన్నా అంటారు. అంటే పూర్వం నుంచి కాంగ్రెస్ లో ఉండేటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరినీ తొక్కేస్తున్నట్టు కొత్తగా ఆయనతో పాటు వచ్చిన తెలుగుదేశం పార్టీ క్యాడరు లేదా లీడర్లు వీళ్ళని ప్రమోట్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు రోజు రోజుకు ఒక పిల్లోడు ఈ రోజున్న ఏజ్ రేపు ఉండదు ఎల్లు ఉండదు. మార్పు అనేది అనివార్యం, ఎవల్యూషన్ అనేది అనివార్యం. కొత్తోళ్ళు పాతోళ్ళు కలిస్తేనే కదా ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. పాతోళ్ళు లేకుంటే గవర్నమెంట్ రాదు, కొత్తోళ్ళు రాకుంటే గవర్నమెంట్ రాదు. కాబట్టి అందరూ కలిస్తేనే కదా గవర్నమెంట్ వచ్చింది. లేకుంటే కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఎవరు? పాత కొత్త రెండు కలిసి టైట్గా కొట్లాడితేనే కదా గవర్నమెంట్ వచ్చింది. పాతోళ్ళు లేకుండా కూడా రాదు, కొత్తోళ్ళు రాకుండా కూడా రాదు. అంత పాతోళ్ళే కదా. తెలుగుదేశం అన్ని పార్టీలో పార్టీలలో 90% ఉంటారు అనుకుంటా టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ లో లేరు, అందరూ పచ్చ పార్టీ వాళ్ళు. అసలు ముఖ్యమంత్రి ఆడ కూడా ఆయననే కదా. 100% పచ్చ శ్రీనివాస్ యాదవ్ అక్కడనే, అందరూ వివేక్ గాని కృష్ణారావు గాని అందరూ వాళ్ళేనే పచ్చ కాంగ్రెస్ కదా. ఎండ్ల నువ్వు టీఆర్ఎస్ ఏడన్నా నువ్వు టీడీపీ వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. మీరు తక్కువ ఉన్నట్టున్నారు 30%. ఒక హరీష్ రావు కేటీఆర్ తప్ప అంతా మా బ్యాచే కదా. ఇంగ్లాండ్ కాంగ్రెస్ లో చాలా తక్కువ, 98% ఉన్నారు అంటారు కదా. అందరే. ఇప్పుడు చూసుకోరాదు, ఇప్పుడు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు అంతా ఎవరు? గోపాల్ ఎవరు? ముఠా గోపాల్. ముషిరాబాద్ ఎమ్మెల్యే ఎవరు? టీడీపీ. వివేక్ టీడీపీ, కృష్ణారావు టీడీపీ, గాంధీ టీడీపీ, అందరూ టీడీపీ. నాగేందర్ కూడా టీడీపీకి వచ్చిపోయినాడే, మల్లారెడ్డి టీడీపీ, అందరూ. అట్లని కదా అచ్చ కొంతమంది అవగాహన లేని వాళ్ళు పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటారు. కానీ కొత్త పాత కలిస్తేనే ఈరోజు రాజకీయాలు నడుస్తాయి తప్ప మేమే ఉంటాం మేం చేస్తామంటే అది రాజకీయాలు నడవయి ఇవాళ రేపు. సో ఇంత గందరగోళం నడుస్తుంటే రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిపోయారు. ఇలా కాదు, నువ్వు అర్జెంట్గా వచ్చేసి నిన్ను మార్చేస్తున్నావు, రాజీనామా చేయించేసి అని చెప్పి పిలిపిస్తున్నారని చెప్పి మళ్ళీ ఇంకో ప్రచారం వస్తుంది కదా. ఇదంతా అపోహలు ఇవన్నీ. పోయేది లేదు ఏం లేదు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉండేది పక్కా. ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి కాంగ్రెస్ లో. కాదు, పిలిపిస్తున్నారు, పిలిపించేది ఏం లేదు. కొన్ని కారణాల వల్ల బీజేపీ వాళ్ళు ఏ లేదని చెప్పి వాళ్ళు బులెటిన్ కూడా ఇచ్చింది కదా సెంట్రల్లో. కాబట్టి సరే అని ఆఫీసర్లు పోయినారు వాళ్ళు. ఈయన ఇక్కడ రావడం వస్తున్నారు అంతే తప్ప ఏదో గవర్నమెంట్ పడిపోతుంది మార్చేస్తారు అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసే ప్రొపగండా తప్ప వేరేది ఏం లేదు. అంత కూల్ వస్తున్నాడు కదా. అదే 23 రాగానే రాజీనామా చేయించేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సరే సీఎం తర్వాత కానీ గవర్నమెంట్ అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. 10 సంవత్సరాలు 6 నెలలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. సరే ఎలక్షన్ తర్వాత అది ఈ 5 ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ఉంటాడు కదా. కాబట్టి ఇవన్నీ ప్రచారం అనేది ప్రొపగండా అనేది అబద్ధాలు అన్నీ కలిపి కొట్టేది అపోజిషన్ బాధ్యత. అది మేము ఒకటంటే 10 చెప్తుంటారు వాళ్ళు. కానీ మేమేమో అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళేమో అలిగేషన్ చేస్తారు. మాకు వినబడ్డది మాకు తెలిసింది అని చెప్పేదో గాలి మాటలు మాట్లాడతారు. మేము అట్లా చెప్పలేం కదా, మేము ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు క్వశ్చన్ చేస్తాడు ఏమైనా చేయొచ్చు, రాయేస్తాడు ఎన్ని రాళ్ళని చేయొచ్చు. మనం దాన్ని ఆపుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో అసెంబ్లీకి తీసుకురావట్లేదు కేసీఆర్ గారిని, మీరు తీసుకురాలేకపోతున్నారు. ఇక ఆయన రాడు, ఇక ఆయన ఫామ్ హౌస్కి అలవాటు అయ్యిండు, ఇక అక్కడనే ఉంటాడు. మా రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు కదా, అక్కడనే పనిష్మెంట్ అక్కడనే ఉంటాడు, ఇంకా రాడు అని చెప్పి అసెంబ్లీకే రాడు. కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు రాడని. ఎంత ఒక ఎత్తు అయితే మీరు ఈ మధ్య కొత్తగా ఇంకొక ప్రచారం తీసుకొస్తున్నారు. మీరు ఏంటి, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి క్షుద్ర పూజలు ఏదో కేరళ కర్ణాటక ఏదో పోయి చేస్తున్నారని అన్నారు. నిజమేనా? అది ఊరికే రాజకీయపరమైన ఆరోపణ. పోయింది నిజము. ఏం పూజలు చేసినా మనకు తెలియదు. మీ ముఖ్యమంత్రి చెబుతున్నారుగా హరీష్ రావు. సరే వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నారో, మాకు ఎన్ని రకాలు అన్నారో వాళ్ళకు కూడా తెలుసు. క్షుద్ర పూజలు చేసిరా, ఏ పూజలకైతే పోయినరు, ఎవరికి చెప్పకుండా పోయిరు, చేసుకొని వచ్చిండ్రు. కాబట్టి సరే రాజకీయంలో అన్నీ నడుస్తూనే ఉంటాయి, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చా? ఏది క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళారు అక్కడ. మరి వాళ్ళు ఎన్ని రకాలుగా అంటున్నారు, ఎన్ని రకాలుగా తిడుతున్నారు. ఆ రకంగానే చెప్తేనే కదా. ఇప్పుడు లాతంసే సున్నేక బూత్ బాతంసే నైసుంత అంటారు. కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి కూడా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు. ఆయన భాష రక కాదు, అట్లా మాట్లాడితే తప్పు అని తెలియక కాదు, ఆ భాషలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్తున్నారు భూత్నాథ్. కాబట్టి వాళ్ళకి ఆ భాషలో చెప్తారు. అసలు పూజలు అనేది మీరు నమ్ముతున్నారా? అంటే బలహీనపరచడానికి కాంగ్రెస్ పార్టీని ప్రతి హిందువు పూజలు చేసుకున్నారు. అది కాదు, క్షుద్ర పూజలు చేస్తుండొచ్చు, వాళ్ళు అన్నీ చేస్తారు కదా.
యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, అన్ని రకాలు అవి చేస్తారు. వేరు. రేవంత్ రెడ్డి గారిని దింపడానికి అన్నీ చేస్తారు వాళ్ళు. క్షుద్ర పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఎన్ని రకాలుగా చేస్తారు. సో ఫైనల్గా ఒక రాజకీయ పార్టీ, ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా రియల్ ఎస్టేట్ని ఒక అంశంగా తీసుకొని దాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని అది బాగుంటే మేము పరిపాలన బాగా చేసినట్టు అనేది తీసుకోవచ్చా? రియల్ ఎస్టేట్కి గవర్నమెంట్కి సంబంధమే లేదు. ఇప్పుడు మెయిన్ రెవెన్యూ ఎడికెళ్ళి వస్తున్నది మనకు కమర్షియల్ ట్యాక్స్ నుంచి వస్తుంది, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తోటి వస్తుంది, సాఫ్ట్వేర్ తోటి వస్తుంది, మెయిన్గా మనకి ఇక్కడ నుంచి వస్తుంది, సింగరేణి నుంచి వస్తుంది, అనేక రకాలుగా వస్తుంది. ఒకప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ 80-90% భూమి శిస్తుదారు వచ్చేది గవర్నమెంట్కి. ఇప్పుడు అది మొత్తం పోయింది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మొత్తం తెలంగాణలో మొత్తం తీసిపడేసింది. 80% ఉన్న రెవెన్యూ మొత్తం పోయింది. దేవుడిచ్చిన భూమికి ఎందుకు ట్యాక్స్ కట్టాలన్నాడు అన్నగారు. కాబట్టి అప్పటి నుంచి పోయింది. ఇప్పుడు అన్ని రకరకాల సర్వీస్ సెక్టార్ ఉంది. ఒకప్పుడు రెండే ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టార్. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ కంటే సర్వీస్ సెక్టారే ఉంది. గతంలో చేతకు రావాలంటే ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యేది. ఇప్పుడు ఇట్లా చేస్తే ఇన్స్టాల్మెంట్ 2000 ఇచ్చేస్తున్నాం. కాబట్టి గ్లోబలైజేషన్ తర్వాత ఈ సర్వీస్ సెక్టర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా అదే కదా, మనం డే అయితే వాళ్ళకి నైట్, మనం నైట్ అంతా పనిచేసి వాళ్ళకి అంతా మనం జీడిపిలో సింహభాగమేమో సర్వీస్ సెక్టర్ ఉంది, తర్వాత మ్యానుఫ్యాక్చర్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఇవన్నీ ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ ప్రచారాస్త్రంగా తీసుకొని కేసీఆర్ గారు నేను అధికారంలో ఉన్నట్టయితే రియల్ ఎస్టేట్ బాగుండేదని చెప్పి ఇప్పుడు పండబెట్టారని చెప్పి విమర్శిస్తున్నారు కదా. పండబెట్టలేదు, నిలబడలేదు. కాకపోతే ఒక స్టాగ్నేషన్ లెవెల్కి వచ్చేసింది. ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చేసింది. కొన్ని రోజులు ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు నిన్నే కదా 234 కోట్లకు ఒక ఎకరం పోయింది. నిజమేనది, నిజమే కదా, కొన్నారు కదా నిన్ననే. ఇవాళ పేపర్లో కూడా నమ్మొచ్చు అంటున్నా. ఎందుకంటే అంతకుముందు కొన్న వజ్ర కంపెనీ అక్కడే కదా కొంది. అవును, అది చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఎత్తేసారు. కానీ నియోపోలిస్లో కానీ గచ్చిబౌలిలో కూడా నియోపోలిస్తే వజ్రావులు కొంది, వాళ్ళు కొన్నారు, వేరే వాళ్ళు కొన్నారు. ఇప్పుడు మైమమ్మలు కొన్నారు, వాళ్ళు కూడా కడుతూనే ఉన్నారు కదా. దానికి స్పెషల్ ఎకనామిక్ జోన్ కంటే అందరికీ 234 పక్కదానికి నాకు ఎకరం ఉందనుకోండి, 234 ఎకరాలు 234 కోట్లకి ఎకరం పోయింది అనుకోండి, పక్కకు నాకు 2 ఎకరాలు ఆ రేట్ రాదు. మరి గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఏం చేస్తుంది అంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని 200 ఫీట్ల రోడ్లు 300 ఫీట్ల రోడ్లు చేసి దానికి హై రేంజ్ బిల్డింగ్ ఇస్తారు. యాక్చువల్గా ఒక ఎకరానికి 5 లక్షల ఎస్ఎఫ్టీ 6 లక్షల ఎస్ఎఫ్టీ కడితే వీళ్ళకు దాదాపు 10 లక్షల 20 లక్షల ఎస్ఎఫ్టీకి పోతారు. దాంట్లో వాళ్ళకు కవర్ అవుతుంది తప్ప, లేదు నువ్వు 5 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాలా ఎకరంలో అంటే ఎవరికి కూడా అది గిట్టుబాటు కాదు. అదే ఏదో స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద అలాంటివి వస్తుంది తప్ప. ఇది మీరు చెప్తుంది నిజం. ఆ రేటుని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అది తప్పు. ఇక్కడ కోకట్పల్లిలో ఉండేవాళ్ళు లేకపోతే ఇక్కడ మాదాపూర్లో ఉండేవాళ్ళు నాది కూడా ఇదే రేటు అని చెప్పి చెప్పడానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్టే కదా పెంచేసి లాస్ట్కి దాన్ని పండబెట్టింది. అదే స్పెషల్ ఎకనామిక్ జోన్లోనే అవి నడుస్తాయి తప్ప ప్రతి ఒక్క దగ్గర అలాంటివి ఇవ్వడానికి వీలు లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 234 కోట్లు రాయదుర్గంలో కొన్నారు. ఈ 234 కోట్లు కొన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో, లేదా అంతకుముందు కొన్న కంపెనీలు అయినా సరే, మీరు ఆ కంపెనీలకి ఎక్కడో ల్యాండ్స్ ఇచ్చేసి ఈ రేట్ని హైప్ చేస్తున్నారు అనేది ఒక విమర్శలు పడుతుంది. హైప్ చేస్తే కొనటానికి అమ్మటానికి వయబుల్ ఉండాలి కదా. ఎందుకు ఉండదు? మీరు ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఇస్తున్నారు కదా. టవర్స్ వస్తున్నాయి, 2 ట్విన్ టవర్స్ వస్తున్నాయి, 71 ఫ్లోర్స్ 61 ఫ్లోర్స్ ఉన్నాయి. దాని యొక్క ఆ బౌండరీస్ కానీ, ఆ కన్స్ట్రక్షన్ కానీ, ఆ రోడ్స్ కానీ, ఎలివేషన్ చాలా వేరే ఉంటాయి, స్పెసిఫికేషన్స్ వేరే ఉంటాయి. స్పెషల్ అదే ఆ రోడ్ పేరే కూడా పెట్టింది కదా మా ముఖ్యమంత్రి, ట్రంప్ రోడ్ అని. కాబట్టి అవన్నీ స్పెసిఫికేషన్స్ వేరు. ఆడేదో 234 కోట్లు అని చెప్పి పక్కకు కూడా పోతుంది అనేది అది అందరికీ తెలుసు. సో ఇలాంటి ప్రచారం చేసిన కారణంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మధ్యతరగతికి ఎగువ మధ్య తరగతికి దూరం అయిపోయింది, దాంతో పడిపోయింది. లేదు, గతంలో కూడా పోయినాయి, 100 కోట్లకు పోయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 100 కోట్లకు పోయింది, 150 కోట్లకు పోయింది. కాకపోతే కొన్ని అనేక కారణాల వల్ల ఈరోజు ఆంధ్రాలో కూడా కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కొంతమందికి అక్కడ కూడా పోతారు కదా మార్కెటింగ్. గతంలో లేకుండా రాజధాని నడుగుతుంది, బిజినెస్ వాళ్ళు ఎక్కడ జరిగితే అక్కడ పోతారు కదా. ఇక్కడ చాలా వరకు 234 కోట్లు నమ్మొచ్చు అంటారు. 100% అది వజ్రాలాగా వెళ్ళిపోతారు చేతులు ఎత్తేసి. సరే, ఆడు ఉంచుకుంటాడా లేదా, టెండర్లో వాడుకున్నారు, యాక్షన్లో తీసుకున్నారు. కాబట్టి యాక్షన్ తీసుకున్నాడు. డిపాజిట్ 5 కోట్లు, వాళ్ళకి 5 కోట్లు లెక్కలేదు కదా. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. కానీ అదే కదా మార్కెట్ ని దెబ్బతీస్తుంది అలాంటి వాళ్ళే కదా. అట్లేం లేదు, మామూలు
కొన్ని కూడా రిసిషన్ వచ్చింది. ఒక్కొక్కసారి 5 ఏళ్ళకి ఒకసారి రిసిషన్ వస్తుంది. మార్కెట్ అనేది ఎప్పుడైనా కూడా ఫ్లక్చువేట్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 నెలల్లో మళ్ళీ హైక్ అవుతుంది అని అందరు కూడా అంటున్నారు కదా. అంతేనా? కాబట్టి అంటే hike రిసిషన్ చేస్తారా? అనేది Hike చేస్తారా? రిసిషన్ అనేది సిఎస్ రావు గారు కంపల్సరీ 5 ఏళ్ళకి ఒకసారి రిసిషన్ వస్తుంది. కాదు, మీరు రాజశేఖర రెడ్డి రాకముందుకు ఏముండే 2004కి 2 లక్షలకు 3 లక్షలు 4 లక్షలు ఒకటేసారి వచ్చింది. తర్వాత మళ్ళీ రిసిషన్ వచ్చింది. అవును. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి పెరిగింది. మళ్ళీ కొద్ది రిసిషన్ మళ్ళీ వస్తుంది, పికప్ అవుతుంది. హైదరాబాద్ అనేది బంగారు బాత్ లాంటిది. దానికి ఎప్పుడు కూడా చావు అనేది లేదు. లివబుల్ ప్లేస్. చావలేదు, కానీ మీరు 22A తీసుకొచ్చి చంపేశారని కదా. ఏం కాదు, ఇది టెంపరీ ప్రాబ్లము. వీ కెన్ సాల్వ్ ఇట్, నో ప్రాబ్లం. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరు క్లియర్ అవుతాయి. లేని ప్రాబ్లం కూడా భూభారతి వల్ల అందరు కూడా క్లియరెన్స్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.